హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే తెలుగు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి, విమర్శలకు కూడా దారితీస్తాయి సార్. అంటే తెలుగు హీరోయిన్ల పైన ఆయన చేసిన కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే సార్, మేము తెలుగు వచ్చిన వాళ్ళకంటే తెలుగు రాని ఇతర భాష అమ్మాయిలని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాము, ఇష్టపడతాము అని చెప్పేసి అన్నారు. తెలుగు వచ్చిన వారిని ఎంకరేజ్ చేస్తే ఏం జరిగిందో నేను చూశాను, అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పేసి అన్నారు. అసలు ఏ హీరోయిన్ గురించి అయినా ఈ మాటలు చేశారు? అసలు తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయ్యింది తెలుగు హీరోయిన్ల పైన ఇటువంటి కామెంట్ చేయడం సబబేనా? నెటిజన్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్. కామెంట్స్ మీరు వైష్ణవి చైతన్యని ఏదో సినిమాకి ఈయన అడిగాడని ఆవిడ ఆల్రెడీ సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేస్తోంది. దాంతోపాటు విజయ్ దేవరకొండ తమ్ముడితో ఆనంద్ దేవరకొండతో కూడా ఒక సినిమా ఏదో కమిట్ అయిందని వార్తలు ఉన్నాయి. ఇలా 2-3 సినిమాలు ఉన్నాయి ఆవిడకి. అందుకని తన సినిమాకి నో చెప్పింది ఆ అమ్మాయి అనేది, అంటే తన సినిమా ద్వారా ఫేమ్ వచ్చిన తర్వాత తనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకెవరి సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చింది అనే ఒక కడుపు అంటే ఏదో బయటపడింది ఇతని మాటల్లో అనేది మార్కెట్లో నడుస్తున్నటువంటి టాక్. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అలాగా అంటే, ఈయన ఓపెన్ డయాస్ మీద మాకు ఒక అనుభవం అయింది అన్నాడు. ఆయనేమి ఊరికేనే అంటే పరభాష హీరోయిన్లతో ఓ సౌలభ్యం ఉంటుంది అని మాట్లాడటం కాదు. ఒక తెలుగు హీరోయిన్ని ఎంకరేజ్ చేస్తాం, తర్వాత ఏమైందో మాకు అనుభవపూర్వకంగా తెలుసు అన్నాడు. దీని మీద కౌంటర్ కామెంట్లు ఏమొస్తున్నాయంటే, అమ్మాయి ఎదుగుతున్నందుకు ఆనందించాల్సింది పోయి, అంటే నాకే దొరకనంతగా ఎదిగింది మేము ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తే అనేది నీకు ఆనందకరమే కదా, నువ్వెందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నావు అని కూడా ఒక కామెంట్ వస్తుంది అతని మీద. అంటే తొందరపాటు స్టేట్మెంట్లు, పరాయి భాష నుంచి వచ్చినటువంటి హీరోయిన్లతో రకరకాల సమస్యలు ఎదుర్కొని మీడియా ముందుకు వచ్చి బోరున విలపించినటువంటి నిర్మాతలను అనేక మందిని చూసాం చాలా కాలంగా. తెలుగు అమ్మాయిలు ఎవరికైనా సరే ప్రొఫెషన్ ముఖ్యం, కెరియర్ ముఖ్యం. కెరియర్ ఎవరి కోసం బలిపెట్టడానికి వాళ్ళు రారు. ఆ రోజున ఆ సినిమాలో ఆ అమ్మాయిని మీరు ఎంపిక చేసుకున్నారు, ఆ అమ్మాయి మీ సినిమాకి ఉపయోగపడింది, అంతవరకే రిలేషన్. అంటే కమిట్మెంట్ ఇచ్చేసి మీ సినిమాలే చేస్తాం, కాంట్రాక్ట్ మీద సంతకాలు ఇలాంటివి ఏవైనా ఉన్నాయా? ఆవిడ కాంట్రాక్ట్ని వైలేట్ చేసి వెళ్ళిపోతే అది లీగల్ ఇష్యూ అవుతుంది. ఇలా చాలామందికి జరుగుతుంది. చాలామంది హీరోయిన్ల విషయంలో కాంట్రాక్టులు సైన్ చేసి మా సినిమాలన్నీ చేయకుండానే బయట కమిట్ అయ్యారు అని. చాలామంది ఎర్లీ స్టేజ్లో కమిట్మెంట్ అలాంటి కాంట్రాక్టుల మీద సంతకాలు పెడతారు. అది సుశీల గారి సంతకం పెట్టి ఏవిఎంలో ఇబ్బంది పడిన సంగతి మనకు తెలుసు ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారు విజయవాడకి కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని వైలేట్ చేసి బయటకు వచ్చేసాడు ఆయన. అంటే కెరియర్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక అండర్స్టాండింగ్తో వెళ్తారంటే తనని పరిచయం చేసినటువంటి సంస్థ కాబట్టి దానికి కొంత కన్సిడరేషన్ ఉంటుంది. ఏదో ఒక ఏరియాలో మేబీ రెమ్యూనరేషన్ విషయంగా తను బయట తీసుకునే దానికంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఆ బ్యానర్లో. అలాంటి కన్సిడరేషన్స్ ఎవరైనా ఇస్తారు, అంతే తప్ప కెరియర్ మీకోసం ఆపేసుకుని వెళ్ళరు కదా. మీరు సినిమాలు తీసే వరకు వెయిట్ చేసి, లేదు మీరు ఆఫర్ ఇచ్చే వరకు బ్లాక్ అయిపోయి ఉండటం అనేది కుదిరే పని కాదు. ఎందుకంటే ఎవరి జీవితం ఎవరి కోసం ఆగదు, ఎవరి కోసం లేరు ఇక్కడ. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ఎవరి జీవితం వారిదే, ఎవరి యుద్ధం వారిదే. ఎవరి కోసము త్యాగాలు చేయడం అనే ప్రోగ్రాం ఉండదు ఇక్కడ. వీరు త్యాగం చేయరు, వారు త్యాగం చేయరు. మీ దగ్గరకు వచ్చినటువంటి కొత్త కథలో హీరోయిన్ క్యారెక్టర్ ఆ అమ్మాయి కంటే ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ అమ్మాయిని కన్సిడర్ చేసి ఇవ్వరు కదా. మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఆ అమ్మాయికి నప్పితేనే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఆవిడ లేదు సారీ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే దాని మీద మీరు ఓపెన్ డయాస్ మీద మండిపట్టడం అంటే అది మీ సభ్యతని తెలియజేస్తుంది. కానీ అలా మాట్లాడి ఉండకూడదు ఆయన, కానీ మాట్లాడేశాడు. అమ్మాయి ఎదుగుతున్నందుకు కెరియర్లో ముందుకెళ్తున్నందుకు అంటే మొదట మేమే అడుగు వేయించాము అనేది నువ్వు క్లెయిమ్ చేసుకో. మా సినిమా నుంచి ప్రారంభమైంది ఈ ప్రయాణం అని చెప్పుకో. ఇలా మేము అనేక మందిని ఎంకరేజ్ చేస్తామని చెప్పు. అంతే తప్ప నా సినిమాకి డేట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళతో కష్టం అంటే అలాగా. ఇది అనేక ఇతరేతర వాదనలకు కూడా లీడ్ ఇస్తుంది స్టేట్మెంట్. అంటే
ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కొంచెం గౌరవప్రదమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఏది ఆ అమ్మాయి ముందుకెళ్ళినందుకు ఆనందపడకుండా ఇలా మాట్లాడటం, కడుపు మంట అనటం గౌరవప్రదమైన విమర్శ. ఇంతకంటే దారుణమైన విమర్శలు నడుస్తున్నాయి అతని మీద. అతనికి తెలుసో తెలియదు కానీ ఇంతకంటే దారుణమైనటువంటి కామెంట్స్ అతని వ్యాఖ్యల కింద, అంటే రకరకాల వెబ్సైట్లలోనూ యూట్యూబ్లోనూ అతని కామెంట్స్, అతను చేసినటువంటి వ్యాఖ్యానం కింద కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్ సెక్షన్లో దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆవిడ నో అందా అన్నదాకా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళతో సౌలభ్యం ఉంటుంది, వీళ్ళతో ఉండదని అంటున్నారా? ఏమిటి మీ గొడవ? మీ ఇంటెన్షన్ ఏంటో ఓపెన్గా చెప్పండి. ఈ రకమైనటువంటి ముసుగేసి కొట్టే పనులేంటి అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు జనాలు. తద్వారా ఆయన చేసిన కామెంట్ల ద్వారా ఆయన క్యారెక్టర్కి ఆయనే నిప్పెట్టుకున్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. విషయం ఓపెన్గా చెప్పేసాయి. అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు అక్కడ? ఆ డయాస్ నీ డయాస్ కాదు, ఎవరిదో డబ్బింగ్ సినిమా వేదిక మీద మీరు మాట్లాడుతున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడు, ఆ సినిమాకి పరిమితమై మాట్లాడు. ఈ మధ్య ఆ సినిమాకి పరిమితమై మాట్లాడటం కాకుండా కొంచెం పరిధులు దాటి విస్తరించి మాట్లాడటం అనేది ఒక ప్రాబ్లంగా తయారైంది. అంటే ప్రతి ఈవెంట్లోనూ ఏదో కనీసం 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు దొరుకుతాయని వెయిట్ చేస్తున్నారు. లేదు వీళ్ళే సోషల్ మీడియా కోసం ఈ రకమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది తెలియదు. ఈ మధ్య చూసాం లైలా విషయంలో. లైలాకు సంబంధించి ఆయన నోరు పారేసుకుని, గేమ్ చేంజర్ విషయంలో నోరు పారేసుకుని అదే క్యారెక్టర్ సేమ్ పృథ్వీయే, అక్కడ పృథ్వీయే ఇక్కడ పృథ్వీయే 11వ ఎక్కం వల్లేసి ఆయన 2 సినిమాలని ఒక సెక్షన్కి టార్గెట్ చేశాడు. ఈ టార్గెట్ చేయటం అనేది ఇక్కడ అలా టార్గెట్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే, ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు విషయాన్ని? స్ట్రైట్ అవే ఉన్నట్టుగా మాట్లాడవచ్చు కదా, మాకు ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది. అనవసరంగా అంటే లేదు ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ ఆవిడకి ఈయనకి కనెక్ట్ అయిందా? ఏది ఇప్పుడు ఆయన రిలీజ్ చేయబోతున్నటువంటి డబ్బింగ్ సినిమా ఎంటర్ ది డ్రాగన్ అనే పేరుతోనో, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతోనో రిలీజ్ చేస్తున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనుకుంటా. ఆ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి అందులో నటించినటువంటి ఎవరైనా మీకు కనెక్ట్ అయి ఉంటే వారితో తెలుగులో సినిమా తీయదలుచుకున్నాను అనేది గౌరవప్రదమైన ప్రకటన చేయవచ్చు, తప్పేం లేదు దానిలో. దాని గురించి మీరు తెలుగు హీరోయిన్లను కించపరచడం ఎందుకు? తెలుగు హీరోయిన్లను ప్రమోట్ చేయటం లేదు అనేది ఆ విమర్శకి మేమే సమాధానం. మేము ఈ అమ్మాయిని ప్రమోట్ చేసామని ఆ రోజున చాలా గౌరవప్రదంగా చెప్పుకున్నావు కదా, గర్వంగా చెప్పుకున్నావు కదా. మరి ఈరోజు ఏమొచ్చింది ప్రాబ్లం? నీకు సమస్య ఉంటే చెప్పు. అమ్మాయి ఇలా మమ్మల్ని తిరస్కరించింది, కాదంది, చెయ్యంది, ఇవన్నీ చెప్పు. అప్పుడు ప్రపంచం ఆవిడతో ఎలా డీల్ చేయాలో అర్థమవుతుంది. మీరు నర్మగర్భంగా మాట్లాడేసరికి 100 లీడ్లు వస్తాయి. దానిలో మీ మాటల వెనకాల 100 అర్థాలు వెతుక్కుంటుంది సమాజం. ఎందుకు సమాజం 100 సమాధానాలు వెతుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు? మీరు మాట్లాడేటప్పుడు కాన్షియస్గా మాట్లాడవచ్చు కదా. ఇది తొందరపాటు ప్రకటన. అందువలన ఇప్పుడు చర్చ జరుగుతోంది దాని మీద. ఈ చర్చ కేవలం అక్కడికే పరిమితం కాల, తెలుగు హీరోయిన్ను, పరాయి భాషా హీరోయిన్ను మాత్రమే పరిమితం కాల, ఇంకా రకరకాల ఏరియాలకు విస్తరిస్తోంది. అంత విస్తరించేంత వీలు కల్పించేలాగా మాట్లాడాడు ఆయన. అది తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన సారీ చెప్పేయడం బెటరు. నిర్మోహమాటంగా అయ్యా నేను ఏదో మాట్లాడబోయి ఇంకేదో జరుగుతాయి, అలాగే జరిగింది, అంతకుమించి ఏం లేదు, నేను ఇంటెన్షనల్గా నా ఉద్దేశాలు అవి కాదు, లేనిపోయిన ఉద్దేశాలు అంటగట్టకండి. నేనేదో చిన్నగా హర్ట్ అయ్యాను, ఆ హర్ట్ ఎక్కడో చోట షేర్ చేసుకోవాలనుకున్నాను, ప్రపంచంతో చేసుకున్నాను. ఆ అమ్మాయి ఎదుగుతోంది, దానికి మేము ఆనందిస్తున్నాం, కానీ మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అక్కడ ఏదో చిన్న పెయిన్ ఫీల్ అయ్యి ఆ మాట అన్నాను అంటే క్లోజ్ అయిపోతుంది. అంటే ఒక ఏదో ఒక ఫంక్షన్లో మాట్లాడటము, దానికి వివరణ ఇవ్వడానికి ఇంకో ప్రెస్ మీట్ పెట్టడము, ఈ గొడవంతా ఎందుకు చేస్తున్నారు? మాట్లాడేటప్పుడే ఒక క్లారిటీతో మాట్లాడాలి కదా. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడో కొట్టాలి అనే టార్గెట్ చేసి కొట్టడమే. ఇప్పుడు పృథ్వీ ఆ వేదిక మీద 11వ నెంబర్ ఊరికే అనలా, ఆయనకు తెలుసు. కాన్షియస్గానే కొడుతున్నాడు ఆయన. గేమ్ చేంజర్ అప్పుడు కాన్షియస్గానే కొట్టాడు, ఈ సినిమా అప్పుడు కాన్షియస్గానే కొట్టాడు.
వీరికి కూడా తెలుసు విషయం తగులుతుంది అని. తగులుతుంది అనుకున్నప్పుడు తను మాట్లాడిన తర్వాత అది కేవలం అటువైపే వెళ్ళదు. అటువైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఇంకొంచెం వివరంగా చెప్పాలి. మేము ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా ఎంకరేజ్ చేసాం. ఆ తర్వాత ఆ అమ్మాయి అవకాశం ఉన్నప్పటికీ మాకు సహకరించలేదు. మా సినిమా విషయంలో ఆ అమ్మాయి ప్రాపర్గా వ్యవహరించలేదు. దీని పట్ల మాకు కొంచెం పెయిన్ అనిపించింది అని చెప్పి తప్పే ఉంది దానిలో. మీకు కలిగిన ఇబ్బంది గురించి మీరు ప్రపంచానికి షేర్ చేసుకుంటే తప్పే. నర్మగర్భంగా కొట్టడం ఎందుకు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరో కొట్టారండి రోడ్డు మీద అంటే ఎలాగా? మీరు స్పెసిఫిక్గా చెప్పాలి కదా. కేసు ఫైల్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఏమిటి విషయం అనేది స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అది ప్రాబ్లం ఇతనితో, ఈ నిర్మాత గారితో అది సమస్య. ఓకే. పైగా నేను ఈ సాయి రాజేష్ డైరెక్టర్ మేమిద్దరం డెసిషన్ తీసుకున్నామని చెప్పి ప్రకటించాను. ఆయన్ని కూడా కలుపుకుని, అంటే ఫర్దర్గా నువ్వు తీయబోయే సినిమాలో నువ్వు చేయించదలుచుకున్న క్యారెక్టరు పరాయి భాష అమ్మాయితో చేయించాల్సి ఉంటే నువ్వు ఆ అమ్మాయికే వెళ్తావు, ఈ అమ్మాయి దగ్గరికి రావు కదా. ప్రతి హీరోయిన్ అయినా హీరో అయినప్పటికీ, ఏ నటుడైనప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది. ఒక ఏరియాలో కొన్ని క్యారెక్టర్లు వాళ్ళు పెర్ఫామ్ చేయగలరు, అన్నీ వాళ్ళు చేయలేరు. ఇలాంటి కామెంట్స్ ఈ మధ్య అనుకోకుండా అన్వాంటెడ్గా సుకుమార్ కూడా చేశాడు. ఆయన డ్యాన్స్ రాదు కాబట్టి ఎస్వి రంగారావు కంటే కూడా అల్లు అర్జున్ గొప్పోడని మాట్లాడటం, ఇలాంటివి ఓవర్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు వేదికలు ఎక్కి? ఈ వేదికలు ఎక్కి ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చుట అనేది కూడా ఒక ప్రోగ్రామ్గా మారిపోతుందా? ప్రపంచం చర్చించుకోవాలి అనే ఉద్దేశంతో, ఇంటెన్షన్తో మీరు మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడటం అయితే సబబు కాదు. ఓకే. అంటే ఆ వేదికకి మీరు ఇస్తున్న గౌరవం కూడా కాదు అది. మీరు ఒక వేదికనెక్కి ఇంకో పల్లవి పాడటం, ఇంకెవరి గురించో మాట్లాడటం, ఇంకెవరినో టార్గెట్ చేయటం ఇంటెన్షనల్గా. అంటే స్క్రిప్ట్లే ఇవ్వరు వీళ్ళకి వేదికనెక్కేటప్పుడు. స్క్రిప్ట్లే ఉండవు. వీళ్ళు ఓన్గా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో వాళ్ళ ఇష్టం అది. సినిమాని ప్రమోట్ చేయడం కోసం పెట్టిన ఈవెంట్ అది. నువ్వు అక్కడి వరకే కన్ఫైన్ అవ్వాలి. నువ్వెందుకు ఓవర్ స్టేట్మెంట్లు? అది ఎవరిచ్చినా తప్పే. అందుకని గతంలో ఈ తప్పులు జరిగేవి కాదు. ఈ మధ్య రిపీటెడ్గా కక్ష సాధింపు చర్యలు అన్నీ, నువ్వు ఇలా బిహేవ్ చేసావు కదా, రేపు ఏదో ఒక ఈవెంట్లో నాకు మైక్ ఇవ్వకపోరు నేను చూసుకుంటాను అన్నట్టుగా